మహిళలు చిన్నారుల భద్రతలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ స్వయం సహాయక సంఘాల మహిళలను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దే మీ సురక్ష సహచరి కార్యక్రమాన్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ విస్తృతంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం అల్వాల్లోని వివిఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో మహిళల భద్రత, నేరాల నివారణలో వారి పాత్రపై ప్రత్యేక శిక్షణ అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి ఉషారాణి మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని అన్నారు. సైబర్ మోసాలు, అనుమానాస్పద కార్యకలాపాలు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన నేరాల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బాధితులు ఎలాంటి భయం లేకుండా పోలీసులను, షీ టీమ్స్ను ఆశ్రయించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లు అందించే సేవలు, మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలు, ఫోక్సో చట్టం, మానవ అక్రమ రవాణా నిరోధక చర్యలు, సైబర్ నేరాల నివారణ, నేను సైతం 2.0, షీ టీమ్స్, భరోసా కేంద్రాల సేవలపై సహచరి సభ్యులకు సమగ్ర అవగాహన కల్పించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుజిత మాట్లాడుతూ కుటుంబ కలహాలు, గృహహింస, మానసిక వేధింపులకు గురైన మహిళలు మౌనంగా బాధపడకుండా వెంటనే మహిళా పోలీస్ స్టేషన్ సంప్రదించాలని సూచించారు. మహిళా పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ ద్వారా కుటుంబ వివాదాల పరిష్కారాన్ని కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ పి గోపాలకృష్ణమూర్తి, అల్వాల్ సీఏ ప్రశాంత్, ప్రాజెక్టు అధికారి సుధాకర్తో పాటు సంబంధిత విభాగాల అధికారులు, షీ టీమ్స్, భరోసా, ఏహెచ్టీయూ ప్రతినిధులు, సహచర సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం మహిళల భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసే దిశగా ఉపయోగపడిందని అధికారులు తెలిపారు. గ్యాప్ రాకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కొన్ని చెప్పలేని విషయాలు ఉంటాయి. మీ ద్వారా పోలీస్కి ఇన్ఫర్మేషన్ చేస్తే ఒక నేరరహిత సమాజంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంలో ఈ యొక్క ప్రోగ్రాంను మీ అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేయించడం జరిగింది. మేము కూడా మన గ్రూప్లో అల్వాల్కు సంబంధించిన దాంట్లో ఒక 132 మంది మన సహచారి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కింద కూడా చాలామంది ఇంకా ఒక్కొక్క 10 మెంబర్స్ ఆ గ్రూపులు ఉన్నాయి. కాబట్టి మేము ఎందరినైతే ఈ గ్రూప్లో యాడ్ చేసామో మీరు కూడా ఇండివిజువల్గా గ్రూప్ సభ్యులందరినీ కూడా ఈ గ్రూప్లో యాడ్ చేసి ఈ సమాచారాన్ని కూడా వారికి కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ఇటు ప్రోగ్రాంకి కూడా అందరూ వచ్చి మంచిగా సక్సెస్ చేసిన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథికి వచ్చిన మేడం, డీసీపీ మేడం గారికి కూడా ఉన్నటువంటి ఇళ్ళు ఎక్కడైనా సరే అది ఇలాంటి ఇష్యూస్ మీ నోటీస్కి వచ్చినప్పుడు మా నోటీస్కి తీసుకురండి. పోలీస్ స్టేషన్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. షీ టీమ్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఆ గ్రూప్లో షేర్ చేస్తాము. అలాగే మా యొక్క కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ కూడా ఉన్నది, 8712662111 నెంబర్. ఇది అందరూ నోట్ చేసుకోండి. ఈ నెంబర్కి ఇంకా మీరు మెసేజ్ పెట్టారంటే అది డైల్ 100కి ఎంత వెంటనే రెస్పాన్స్ ఉంటుందో దీనికి కూడా అంతే. దీనికి వచ్చిన మెసేజ్ని వెంటనే లా అండ్ ఆర్డర్, ఉమెన్ సేఫ్టీ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తారు కమిషనరేట్ నుంచి. దాంట్లో ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకటి ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రేక్ కాకపోతే మనం సరెండర్ అయిపోయినట్లే అవుతుంది. అక్కడ అక్యూజ్డ్కి అవతల వాడికి ఫస్టే నో చెప్పాలి, లేకుంటే మనం రిపీటెడ్గా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అవతల వాళ్ళకి బలం వచ్చి ఇంకా వేరే వాళ్ళ మీద కూడా అలాంటిది చేయడానికి ధైర్యం వస్తుంది. సో మీ చుట్టుపక్కల మధ్యలో మీరు ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఈ సహచరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీరు ఇందులో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత, ఒక సహచరిగా మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ నుంచి ఒక మంచి పని జరగాలంటే, అంటే ఒక బాధితురాలు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీలో కానీ, ఫ్యామిలీస్లో కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఒక బాధితురాలకి ఒక ప్రాబ్లం ఉందని మీ నోటీస్కి వచ్చినప్పుడు దాన్ని మీరు ధైర్యంగా, ఎలాగో వాట్సాప్ గ్రూపుల్లో మిమ్మల్ని అందరినీ యాడ్ చేస్తున్నారు, అలాగే లోకల్ ఆఫీసర్స్, పోలీస్ స్టేషన్ సంబంధించిన నెంబర్స్ ఉంటాయి, డైల్ 100, 112, 1098 ఇంపార్టెంట్ నెంబర్స్ అన్నీ కూడా గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. అలాంటి విక్టిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయగలిగితే అది చాలా గ్రేట్ విషయం అవుతుంది. ముఖ్యంగా నేను ఉమెన్ సేఫ్టీ వింగ్ చూసుకుంటున్నాను. ఉమెన్ సేఫ్టీ వింగ్లో చూస్తే షీ టీమ్స్ పనిచేస్తున్నాయి, భరోసా వర్క్ చేస్తుంది, కౌన్సిలింగ్ సెంటర్స్ పనిచేస్తున్నాయి, ఉమెన్ పోలీస్ స్టేషన్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు గుర్తించింది ఏంటంటే క్రైమ్లో ప్రాపర్టీ క్రైమ్స్ ప్రాజెక్ట్ మరియు ప్రవీణ్ కుమార్ గారికి, అలాగే మా ఆఫీసర్స్ ఏసీపీ బేగంపేట గారికి అండ్ ఇన్స్పెక్టర్ గారికి, మిగతా పోలీస్ సిబ్బందికి చేసినటువంటి మా సహచరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు.
ఇప్పటి వరకు ఇక్కడ వక్తలు చాలా అద్భుతమైనటువంటి ఒక చిన్న 1 మినిట్లోనే చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరి మాట కూడా వాల్యుబులే. ముఖ్యంగా మా ఏసీపీ గారు కూడా పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పోలీస్ స్టేషన్ అంటే అదేదో ఒక నేర ప్రపంచానికి సంబంధించింది, అది ఒక భయంకరమైన వ్యవస్థ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఉమెన్ అండ్ చిల్డ్రన్, వాళ్ళకి ఇంట్లో నుంచి బయటికి రారు, వాళ్ళకి సొసైటీలో ఏం జరుగుతుంది అనేది తెలియదు, అసలు అది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కేవలం ఆ భర్త యొక్క కోఆపరేషన్ ఉంటే చాలు, భర్త సహకారం ఉంటే మనకి లైఫ్ సాఫీగా హ్యాపీగా నడిచిపోతుంది అనే ఉద్దేశంలో ఉంటాం. ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. మీ సురక్షలో భాగంగా గౌరవనీయులు మల్కాజిగిరి సిపి గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క గైడెన్స్లో ఈ సహచరి అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సహచరి అనే వ్యవస్థ ముఖ్యంగా ఒక సేఫ్టీ అంబాసిడర్స్ లాగా పబ్లిక్కి, ముఖ్యంగా మహిళలు పిల్లలకు సంబంధించి మరియు పోలీస్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేయటం కోసం వీళ్ళ సెర్ఫ్ అండ్ మెప్మా రెండిటి కోఆర్డినేషన్లో ఈ సహచరి వ్యవస్థను ఫామ్ చేయటం జరిగింది. మల్కాజిగిరి కమిషనరేట్లో ఉన్నటువంటి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించినటువంటి మహిళలందరినీ కూడా తీసుకొని మొదట వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఒక 3000 వరకు వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఒక సహచరి ప్రోగ్రాం జూలైలో 14th రోజు స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ. తర్వాత ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ లాగా పోలీస్ స్టేషన్లలో ఎటువంటి వర్క్ నడుస్తుంది, పోలీస్ స్టేషన్లో జరిగేటటువంటి వాటి గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ అందరితో కూడా ఈచ్ పిఎస్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేయటం, అందులో